హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి జీవితాల్లో చెడు జరిగిన మంచి జరిగిన ఏదైనా ఒక విషయం షేర్ చేసుకోండి అని చెప్తాడు. కానీ నాకైతే అవినాష్ లైఫ్లో జరిగిన సంఘటన చాలా మనసుకు బాధ అనిపించింది. దాంతోపాటు నిఖిల్ది కూడా బాధ అనిపించింది. ఏంటంటే ఫస్ట్ నబీల్ వచ్చి నాకు మంచి పని అంటే ఈ బిగ్ బాస్ హౌస్కి రావటమే చాలా మంచి పని, ఇటువంటి అవకాశం ఎప్పుడు ఎవరికి ఇచ్చినా వదులుకోకూడదు, చాలా మంచి పని అని చెప్తాడు నబీల్. తర్వాత నిఖిల్ లైఫ్లో చాలా బ్యాడ్ విషయాలు జరిగినాయి. అంటే తన కష్టాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళమ్మ రోజు నీకు తిండి పెట్టడం వేస్ట్, డైలీ 20 రూపాయలు 30 రూపాయలు నీకు ఫుడ్ పెట్టడమే ఎక్కువ, అలాంటిది డైలీ 20 రూపాయలు 30 రూపాయలు ఎందుకురా నీకు, అనవసరం, ఏదన్నా పని చూసుకోవచ్చు కదా అని గట్టిగా అరిసేది. అలాంటప్పుడు 2.5 సంవత్సరం బాధపడి తర్వాత సీరియల్లో అవకాశం వచ్చినప్పుడు ఒక కొంత డబ్బు వచ్చినాక అప్పుడు జీవితం అంటే ఏందో తెలుసుకొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాడు బిగ్ బాస్కు. ఈ స్థాయిలో బిగ్ బాస్ 8 సీజన్ విన్నర్ కావాలని అతను అనుకుంటున్నాడు. నాకు వచ్చి వాళ్ళ అవ్వ అంటే చాలా ఇష్టం అంట. వాళ్ళ అవ్వ పాత కథలన్నీ చెప్పేది, ఏదైనా స్టోరీలు చెప్పేది. రోజు వాళ్ళ అవ్వ చెప్పింది చెప్తా అంటే కోపం వచ్చి చెప్పగాకు సైలెంట్గా ఉండని చెప్పిందంట. ఆ మర్నాడు చనిపోయింది కనుక ఇప్పుడు అనుకుంటే బాధేస్తుంది అని చెప్తుంది. కానీ గౌతమ్ కృష్ణ కూడా లవ్ ఫెయిల్యూర్ అయినాక 18 ఫ్లోర్ల తర్వాత ఆ బాల్కనీలోకి వెళ్ళి దూకాలని చూశాడంట. చావు అంచుల వరకు పోయి మళ్ళీ తిరిగి వచ్చినాడంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ వల్ల ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాడంటే నాకు మా ఫ్యామిలీయే సపోర్ట్ అని చెప్తున్నాడు. అవినాష్ పాపం సాడ్ విషయం ఏంటంటే అనుజ అండ్ అవినాష్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళిద్దరు కలిసి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడితే మంచి పేరు పెట్టుకోవాలి, అలాంటి ఎప్పుడు బాగా ఏదో ఆలోచించుకొని ఒక అబ్బాయి పుడితే ఆ అబ్బాయి కాడ పాపం చనిపోయాడు. ఎవరికైనా ఇట్లాంటి విషయం చెప్పినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కానీ అవినాష్కు ఎన్ని బాధలు ఉన్నా కానీ, అంత బాధ ఉన్నా కానీ మనందరి ముందర వచ్చి నవ్విస్తాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, గేమ్లు ఆడినాడు, అన్నీ ఆడినాడు పాపం. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.